అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'మై డియర్ హీరో' 18వ భాగము రచయిత కుమారి గారు. దానికి గీత ఉన్న చోటే కూర్చొని పోయి చాలు మేఘ చాలు. జరిగిన దాన్ని గుర్తు చేసుకొని ఇంతవరకు ఏడ్చింది చాలు. తప్పు మందే. నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ అది మనం కావాలని చేసింది కాదు. అలా జరగటం మన తప్పు కాదు. మేఘ, నువ్వు ఇంకా అదే గతంలో ఉండి ఇలా మనసు పాడు చేసుకోవటం అసలు మంచిది కాదు. నీ జీవితం మొత్తం ఆ గతమే ఉంది. గాయాలకు భయపడి నడవడం మానేసినట్టు ఉంది. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక్కరు అలా ఉన్నారు అని అందరూ వెయిటర్లు అలాగే ఉంటారు అని ఎలా నీకు నువ్వే అనుకుంటావు? అప్పుడు మనం చిన్నపిల్లలం మేఘా! మనకు ఏమీ తెలీదు. అసలు మనిద్దరి విషయం పక్కన పెట్టు. నాకు బాగా గుర్తు ఉంది. జరిగిన దాంట్లో నీ పాత్ర ఏం లేదు. నువ్వు నా పక్కనే ఉన్నావు. నాతోనే ఉన్నావు. నువ్వు ఇంక తెలివి లేని చిన్న పిల్లవి. మాట మాటికి నిద్రపోతూ ఉండేదానివి. నీకేం తెలుసది? ఆ వయసు చిన్నపిల్లలు కావాలి అని చేసే అవకాశం ఉందా? గీత, నీ మాటల్లో నిజం ఉంది. నాకది అర్థమవుతుంది. కానీ నాకో నిజం చెప్పు. చిన్నప్పటి నుండి ఇద్దరం కలిసే పెరిగాము. నాకు అమ్మ, అక్క, బంధువు, స్నేహితురాలు అన్నీ నువ్వే కదా! నువ్వు తప్ప నాకింకెవరూ లేరు కదా! అంటే నాకు అన్నిటికన్నా నువ్వు ముఖ్యం కదా! అలాంటప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని నాకు తెలీదా? ఎవరికీ తెలియకుండా 4 గోడల మధ్య నువ్వు కార్చిన కన్నీరు నీతో ఏం చెప్పలేదా? నువ్వు ఏడవటం ఒక మనిషి గమనిస్తుందని నీకు అనుమానం రాలేదా? అని చెప్తూ గీత వంక చూస్తూ, నిజం చెప్పు గీత. ఆ గతం నా ఒక్కదానిదేనా? నేనే ఉన్నానా ఆ గతంలో? నాతో ఇంకెవరూ లేరా? ఇలా నా వంక చూసి ఆ మాట అను. ఇప్పుడే నువ్వు చెప్పిన ప్రతి మాట విని నువ్వు కోరుకున్నట్టే చేస్తాను. కాకపోతే నువ్వు నన్ను చూసి చెప్పు. నా వైపు చూసి చెప్పు అని అడుగుతూ గీతని పిలుస్తుంది మేఘ. గీత మేఘం మాటలకి లోలోపల ఏడుస్తూ ఏమీ చెప్పలేక తలదించుకొని నేలవైపు చూస్తూ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటి గీత? ఏం మాట్లాడకుండా ఉండిపోయావు? చూసావా? నిజం చెప్పడం ఎంత కష్టమో! నువ్వు నేను బాధపడకూడదు అని నీలో నువ్వు ఏడ్చింది, నీలో నువ్వు నలిగిపోయింది అంతా నాకు తెలీదనుకోని పొరపాటు పడుతున్నావు. ఆశ్రమంలో పిల్లల గురించి నువ్వు అర్ధరాత్రి లేచి ఏడవటం, నిద్ర మానుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఏడవటం అన్నీ చూశాను. అప్పుడు నీకు నేను చిన్న పిల్లని కదా! నేను అంత గమనిస్తూ ఉన్నానని నీకు తెలిసే అవకాశం లేదు. కానీ అలా ఎన్ని రోజులు ఏడ్చి ఉంటావో కనీసం నీకైనా గుర్తుందా? పోనీ నేను చెప్పనా? అని అడిగింది మేఘ. నీ కలలు కూడా అవే కదా! వాళ్ళకి బదులుగా నన్ను శిక్షించి నా ప్రాణాలు తీసుకో అని నువ్వు దేవుని దగ్గర గుండెలు పగిలేలా ఏడ్చింది నేను చూశాను గీత. నీ ఏడుపుని విన్నాను. అప్పటి నుండి ఎక్కువయింది ఈ భయం. నీకేం కాకూడదు అని నాకు చెప్తూ నన్ను మారు అని చెప్తున్నావే. అసలు నువ్వు మారావా గీత? అసలది అంతా ఎందుకు? మనకు సాయం చేస్తున్న వాళ్ళు రుణం ఎప్పటికైనా తీర్చాలి అని నువ్వు లోలోపల ఎంత కుమిలిపోతూ ఉన్నావు నాకు తెలీదా గీత? అమ్మ ఏడవటం, ఒడిలో ఉన్న పాపకి తెలీదా? పాలిచ్చే తల్లి ఒడిలో పడుకుంటే స్వర్గమే. మరి ఆ చలువ కంటి నుండి జారిపడే కన్నీళ్ళు తడి ఆ పాప నిద్ర పట్టనిస్తుందా? సరే గీత. ఇంతైనా ఇంకా ఏమైనా ఉందా? మేఘ, నాకేం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఒప్పుకుంటున్నాను. అంతా అయిపోయింది. ఆ గడిచిపోయిన కష్టం అంతా ఇప్పుడు మనకి సాయం అవుతుంది అని నేను నమ్ముతున్నా. దాంతో పాటు ఇప్పుడు పరిస్థితేంటి మేఘ? ఇలా ఇద్దరం ఒంటరిగా ఉండిపోవాలా? నువ్వే చెప్పు. పోయిన ప్రాణాల లెక్క పక్కన పెట్టి ఆ చిక్కుముడి విప్పే శక్తి నీకు నాకు లేదు అని అర్థం చేసుకో. ఇప్పుడు మనం కాలం చేతిలో ఉన్నాం. అది ఎటు తీసుకొని పోతే అటే వెళ్ళాలి. ప్రాణాల వాన కురిపిస్తూ పాదం కదలకుండా అక్కడే ఆగిపోతే మిగిలిన జీవితం గడిపేది ఎలా చెప్పు? నా విషయం వదిలేయ్ మేఘ. నాకు నీ జీవితం ముఖ్యం అని గీత అంటుంది. దానికి మేఘ, ఏంటి గీత? ఇద్దరం ఒంటరిగా ఉండాలా? అదేంటి? నాకు తెలిసి ఒక్కరే ఉంటే ఒంటరి అంటారు. ఇద్దరం ఉంటే జంట అంటారు. నువ్వేంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? మనం ఇద్దరం ఎప్పటికీ మనం కలిసే ఉంటాము. నీకు కావాలంటే చెప్పు. ఇద్దరం కలిసి బాగా డబ్బు సంపాదించి కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళని చూసుకుంటూ కాలం గడిపేద్దాం. నాకు అంతకు మించి ఏ కోరిక లేదు. ఉన్న కోరికలన్నీ చచ్చిపోయాయి అని చెప్పి అక్కడి నుండి లేచి మేఘ తన గదిలోకి వెళ్ళిపోతుంది. మేఘ, ఆగు. నా మాట విను. ఆగు మేఘ అని ఆపుతూ ఉంది గీత. అయినా సరే గీత మాట వినకుండా మేఘ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. గీతకి ఇంక ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడే సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయింది గీత. అనుకుంటూ ఉంది. నేను ఆర్యని గీతకి దగ్గర చెయ్యాలి అనుకున్న అప్పుడు తను అన్నీ మర్చిపోయి మామూలుగా ఉంటుంది.
అని ఆశపడ్డా. కానీ తను ఎందుకు ఇంత మొండిగా వాదిస్తూ ఉంది? తప్పు జరిగిపోయింది. దానికి ఎవరిని నిందించాలి అని ఆలోచిస్తూ గీత తల పట్టుకొని కూర్చుంది. అప్పుడు కాసేపు ఆగి కళ్ళకు కట్టుకొని మూసుకొని మళ్ళీ గీత తన గతంలోకి తొంగి చూసింది. మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్న మేఘాకి చెప్పటం కాదు. ముందు నేను ఆ గతం నుండి బయటికి రావాలి. ఇద్దరం ఒకే దారిలో ఉన్నాం. ముందు నేను మారాలి. అప్పుడు మేఘాన్ని మార్చాలి. మా ఇద్దరి గతం, నా తప్పు, నా పొరపాటు దానికి ఎవరిని శిక్షించవు దేవుడా! ఏమీ తెలియని అమాయకులనా? ఇదేనా నువ్వు నాకు చూపే దారి? అనాథలా బ్రతకటం తేలికే కానీ, ఇలా అని చంపుకొని బ్రతకడం ఎంత నరకమో తెలుసా? దాంతో పాటు నీ కోపం ఆడపిల్లల మీద అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది గీత. గీతకి తెలియని విషయం ఏంటి అంటే, అక్కడ జరిగిందంతా ఆర్య గుమ్మం దగ్గర ఉండి వింటూ ఉన్నాడు. ఆర్య అంతా చూశాడు, అన్నీ తెలుసుకున్నాడు. వీళ్ళ గతం వీళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తుందా? నా వల్ల అవుతుందా? నేనంతా మార్చగలనా? ఆ శక్తి నాకు ఉంటే నా సమస్యల పరిష్కారం పక్కన పెట్టి, వాళ్ళ సమస్యలకి ఒక పరిష్కారం ఇవ్వమని దేవుణ్ణి బ్రతిమలాడతా అని అనుకుంటూ గీతని ఒకసారి కలిసి మాట్లాడి, ఏదో ఒకటి చేసి తన ఆలోచన మార్చాలి అనుకొని గుమ్మంలోకి అడుగు పెట్టాలి అనుకున్నాడు. ఇంతలోనే ఆర్యకి అనుమానం వచ్చింది. ఇప్పుడు నేనంతా విన్నాను అని గీతకి తెలిస్తే మళ్ళీ ఒక కొత్త బాధని తనని ఇచ్చినట్టవుతుంది. ఈరోజు ఇలా వదిలేసి రేపటి నుండి వీళ్ళకి అన్నీ దగ్గర ఉండి చూసుకోవాలి. ఇంత ధైర్యంగా ఉండే గీత ఇంత బాధని ఎలా మోస్తూ ఉందో ఏమో! మరి ఎంతో సున్నితంగా ఉండే మేఘ పరిస్థితేంటి? తలుచుకుంటే భయమేస్తుంది. తన ఆలోచనలకి కాపలా ఉండి తన బాధకి అడ్డుకట్ట వేయాలి అనిపిస్తుంది. ఇప్పటికి ఇది ఇక్కడే వదిలి రేపటి నుండి ఏదో ఒకటి చెయ్యాలి అని వెనక్కి తిరిగి ఆర్య వెళ్ళిపోయాడు. గీత, మేఘ ఇద్దరూ ఆ రాత్రి నిద్రపోకుండా ఆలోచనలో మునిగిపోతూ ఉన్నారు. ఆర్య కూడా అదే ఆలోచనలో రాత్రి మొత్తం గడుపుతూ ఉన్నాడు. దీనికి పరిష్కారం ఏంటి అని ఆర్య ఆలోచిస్తూ ఉండంగా అప్పుడే ఆర్యకి ఒక ఆలోచన వచ్చింది. ఒకే చోట ఆగిపోయి ఒకే ఆలోచనలో ఉండిపోయి ఇంకో ఆలోచనని దగ్గరకు రానివ్వడం లేదు వాళ్ళు. గీతకి పైగా ధైర్యంగా ఉన్నా సరే లోలోపల తాను ఎంతో బాధపడుతూ ఉందో అని మేఘం మాటల్లో నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు నేను చేయగలిగిందేంటి? వాళ్ళ దారి మార్చాలి. ముందు అసలు నేను మేఘతో మాట్లాడాలి. ఎంతకాలం అయింది అసలు మేఘతో మనసు విప్పి మాట్లాడి? ప్రేమ పుట్టి కొన్ని క్షణాలవ్వలేదు. అప్పుడే అది ప్రశ్నల మధ్య నలిగిపోతూ ఉంది. నా ప్రేమను చూపించే అవకాశం ఇచ్చి చూడు మేఘ. నేను కూడా అందరిలాంటి వాడిని అని నీకు అనిపిస్తే నువ్వు చంపకుండా నేనే చచ్చిపోతా. అంత ఇష్టం నువ్వంటే. నీ అమాయకమైన చూపులు, నీ అందమైన కళ్ళు అలసిపోకుండా చూస్తూ ఉండాలి అనిపిస్తూ ఉంది. కానీ ఎందుకు ఇంత దూరం దగ్గరయ్యి దగ్గరగా ఉండాలి అని ఆశపడ్డా. ఇప్పుడు ఇలా దూరంగా ఉండాలి అని కాలం నన్ను కట్టిపడేసింది. ఏం చేస్తే నన్ను నమ్ముతావు మేఘ? ఏం చెయ్యాలి నేను అని మేఘ కోసం ఆలోచిస్తూ నలిగిపోతూ ఉన్నాడు. అలాగే తెల్లవారిపోయింది. ఆర్యని రోహిణి నిద్ర లేపటానికి తలుపు కొడుతూ ఉంది. అప్పటికి ఎంతో ఆలోచనలో ఉండి అలాగే నిద్రపోయిన ఆర్య మెలకువ రాక చాలాసేపు తలుపు తీయలేదు. దానితో రోహిణికి కాస్త భయం వేసి అమ్మకు చెప్పింది. ఏం జరిగిందని ఆర్య తలుపు తీయటం లేదమ్మా. నాకు భయంగా ఉంది. ఒకసారి మీరు వచ్చి ఏదైనా చెయ్యండి అని అడిగింది. అయ్యో నామతి మంట. నేను కదా ఏదో ఒకటి చెయ్యాలి అని మళ్ళీ తల కొట్టుకొని అమ్మగారు కంగారు పడకండి. నేనే ఏదో ఒకటి చేస్తాను అని తలుపు దగ్గర నిలుచొని బాబు ఆర్య, ఆర్య బాబు అని గట్టిగా పిలుస్తూ తలుపు కొడుతూ ఉంది. ఇదిగో మీ అమ్మ కంగారు పడుతున్నారు. నువ్వు తలుపు తీయటం లేదని. ఒకసారి తలుపు తీసి ఆవిడికి కనపడండి బాబు అని అంటుంది.